2024లో వచ్చిన ప్రేమం చిత్రంతో అటు మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో రీనుగా కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ మమితా బైజు. ఆ చిత్రం కన్నా ముందు చాలా చిత్రాలు చేసిన అవి కేవలం అమ్మడిని మలయాళ ఇండస్ట్రీకే పరిమితం చేశాయి. కానీ ప్రేమల చిత్రం అమ్మడి కెరియర్కు మంచి బూస్టప్నిచ్చింది. ఆ బూస్టప్ ఇప్పుడు తమిళ, మలయాళ టాప్ స్టార్స్తో అవకాశాలను తెచ్చిపెడుతుంది. అయితే ఈ ఏడాది అమ్మడు టైమింగ్ అస్సలు బాగున్నట్లు కనిపించట్లేదు. మరి ఇది అమ్మడి కెరియర్ను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందా? ప్రేమలు అందించిన జోష్తో గతేడాది ప్రదీప్ రంగనాథన్తో కలిసి డ్యూట్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆ సినిమా హిట్ క్రెడిట్ అంతా హీరో ప్రదీప్ ఖాతాలోకి వెళ్లిపోయింది. కానీ మమితాకు ఆశించిన స్థాయిలో మైలేజ్ రాలేదు. ఈ ఏడాది దళపతి విజయ్తో నటించిన జననాయకన్ సినిమాపై మమిత చాలా ఆశలే పెట్టుకుంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఆ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇక రీసెంట్గా కోలీవుడ్ స్టార్ ధనుష్ సరసన కరా మూవీతో పలకరించింది. ఏప్రిల్ 30న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సౌండ్ చేయలేకపోయింది. మమిత పర్ఫార్మెన్స్కు మంచి మార్కులే పడినా సినిమా రిజల్ట్ మాత్రం ఆమె కెరియర్కు స్పీడ్ బ్రేకర్ లాగే మారింది. ఇక ఇప్పుడు అందరి దృష్టి టాలీవుడ్ ఎంట్రీపైనే ఉంది. విశ్వనాథం అండ్ సన్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది మమిత. టీజర్లో ఆమె లుక్స్ అద్భుతంగా ఉన్నాయి. అంతేకాకుండా సినిమాపై పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడే ఒక పెద్ద రిస్క్ దాగి ఉంది. ఈ సినిమాలో మమిత 20 ఏళ్ల అమ్మాయిగా నటిస్తూ 40 ఏళ్ల వయసున్న సూర్యతో ప్రేమాయణం సాగించే పాత్రలో కనిపిస్తోంది. వయసులో ఇంత వ్యత్యాసం ఉన్న హీరోతో రొమాన్స్ చేయటం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఆడియన్స్ ఈ పేరును ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే దానిపైనే ఆమె టాలీవుడ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళంలో ఇరండు వానం, మలయాళంలో బెత్లహేమ్ కుటుంబం వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగులో క్రేజీ ఆఫర్స్ వస్తున్నప్పటికీ మమిత వాటిని సున్నితంగా తిరస్కరిస్తోంది. బహుశా కథల ఎంపికలో ఆమె ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక్క హిట్ రాగానే వరుసగా సినిమాలు సైన్ చేసే హీరోయిన్లు కొందరైతే ఆచితూచి అడుగులు వేసేవారు మరికొందరు. మమిత రెండో కేటగిరీలోకి వస్తుంది. నిజానికి ప్రతి నటి కెరియర్లోనూ ఒడిదుడుకులు సహజం. మరి ఈ గమ్మత్తైన పాత్రలతో మమిత మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.